ఈ వీడియో మీకు నచ్చితే మరియు ఈ కంటెంట్ ఎక్కువ మంది ఆస్పిరెంట్స్కి చేరాలంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ట్రిబ్యునల్స్ గురించి చూద్దాం. రైట్, ఈ ట్రిబ్యునల్స్ లో వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మరి ట్రిబ్యునల్స్ ని మౌలిక రాజ్యాంగము లేదా ఒరిజినల్ రాజ్యాంగంలో వచ్చేసి మెన్షన్ చేశారు అంటే సో మనకి మౌలిక రాజ్యాంగంలో వచ్చేసి ట్రిబ్యునల్స్ గురించి ఎక్కడ కూడా పేర్కొనలేదు. మరి ఇది ఎలా వచ్చింది అంటే మనకి స్వరణ్ సింగ్ కమిటీ, రైట్, స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం వచ్చేసి మనకి 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా వచ్చేసి ఈ ట్రిబ్యునల్స్ ని ఏం చేశారంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో యాడ్ చేశారు. రైట్, అయితే ఈ 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 యాడ్ చేయడం వల్ల మనకు ఒక న్యూ పార్ట్ వచ్చింది. రైట్, అది వచ్చేసి ఏంటంటే పార్ట్ 14A. ఈ పార్ట్ 14A లో వచ్చేసి ఏంటంటే రెండు ఆర్టికల్స్ ఉన్నాయి. అంటే సో ట్రిబ్యునల్స్ కి వచ్చేసి ఏంటంటే 2 ఆర్టికల్స్ ని సో పేర్కొన్నారు అన్నట్టు. ఒకటి వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 323A, రెండోది వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 323B. మరి ఆర్టికల్ 323 ఏం చెప్తుంది అంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ గురించి మాట్లాడుతుంది, అంటే పాలనా ట్రిబ్యునల్స్ గురించి మాట్లాడుతుంది. అదే విధంగా వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 323B ఏం చెప్తుంది అంటే ఇతర అంశాలకు సంబంధించిన ట్రిబ్యునల్స్ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ గురించి ఒకసారి చూద్దాం. అయితే ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ మెయిన్ పర్పస్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో కేంద్ర ప్రభుత్వ సర్వీసులు, రైట్, అదే విధంగా వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఉద్యోగుల భర్తీ ప్రక్రియ, సర్వీస్ నిబంధనలో వివాదాలు ఉంటే ఆ వివాదాలను వచ్చేసి ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వచ్చేసి ఏం చేస్తుంది అంటే పరిష్కరిస్తుంది. అంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ మెయిన్ పర్పస్ వచ్చేసి ఏంటంటే సర్వీసుకు సంబంధించిన వివాదాలను పరిష్కరించే బాధ్యత దీనికి అప్పచెప్పడం జరిగింది అన్నట్టు మనకు తెలుస్తుంది అన్నట్టు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే ఒక విధంగా ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ వల్ల సో సివిల్ కోర్టుకు అండ్ హైకోర్టు కూడా వచ్చేసి ఏంటంటే బర్డన్ తగ్గించింది అన్నట్టు కూడా మనకి చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ని ఓకే సో క్రియేట్ చేసే మీన్స్ ఎస్టాబ్లిష్ చేసే అధికారం ఎవరికి ఉంది అంటే పార్లమెంట్ కు ఉంది అన్నట్టు కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నట్టు. రైట్, అదే విధంగా వచ్చేసి ఏంటంటే మనకి 1985 లో వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చట్టాన్ని పార్లమెంట్ ఏం చేసిందంటే ఆమోదించింది అన్నట్టు. దీని ప్రకారం వచ్చేసి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఏంటంటే ఒకటి కేంద్ర పాలన ట్రిబ్యునల్ ని, అలానే రాష్ట్ర పాలన ట్రిబ్యునల్ ని అండ్ అదే విధంగా వచ్చేసి జాయింట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయొచ్చు. అంటే సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 323A ప్రకారం వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి సో 3 అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయొచ్చు. ఒకటి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, రెండోది వచ్చేసి ఏంటంటే స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే జాయింట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేయొచ్చు అన్నట్టు. అయితే దీని వల్ల లాభం ఏంది, అసలు ఈ ట్రిబ్యునల్స్ వల్ల లాభం ఏంది అంటే ఈ ట్రిబ్యునల్స్ వల్ల వచ్చేసి ఏంటంటే ఏదైతే వివాదాలు ఉన్నాయో ఓకే ఈ సర్వీసులకు సంబంధించిన వివాదాలు ఉన్నాయో ఈ వివాదాలను వచ్చేసి ఏంటంటే వేగంగా పరిష్కరించవచ్చు. రైట్, అది ఫస్ట్ ఆర్టికల్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే అప్లికెంట్ కూడా న్యాయం చాలా చౌకగా అందించవచ్చు. దేని ద్వారా? అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ద్వారా అన్నట్టు. రైట్, సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం ఏమన్నాము సో 3 టైప్స్ ఆఫ్ ట్రిబ్యునల్స్ ఉన్నాయన్నాం. రైట్, ఒకటి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, సో సెకండ్ వన్ వచ్చేసి స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అండ్ థర్డ్ వన్ వచ్చేసింది జాయింట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అని చెప్పాం. ఇప్పుడు వచ్చేసి మనం ఏంటి అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ గురించి చూద్దాం. అయితే ఈ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, రైట్, సో ఈ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు అంటే 1985 లో ఏర్పాటు చేస్తారు. దీని ప్రధాన బెంచ్ ఎక్కడ ఉంది అంటే ఢిల్లీలో ఉంది అన్నట్టు. అదే విధంగా వచ్చేసి ఏంటి అంటే సో ఇతర ప్రదేశాలలో కూడా అడిషనల్ బెంచెస్ ని కూడా ఏర్పాటు చేయొచ్చు అన్నట్టు. అయితే ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే మనకి 17 బెంచీలు ఉన్నాయి అన్నట్టు. ఈ 17 బెంచుల్లో వచ్చేసి 15 బెంచీలు వచ్చేసి ఎక్కడ ఉన్నాయంటే ఎక్కడైతే హైకోర్టు ఉన్న ప్రాంతాలలో వచ్చేసి ఏంటంటే 15 బెంచీలు ఉన్నాయి. దానితో పాటు ఇంకొక 2 రిమైనింగ్, రైట్, 15 అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 2. ఆ 2 వచ్చేసి ఏంటంటే ఒకటి వచ్చేసి జైపూర్ లో ఉంది, రెండోది వచ్చేసి ఏంటంటే లక్నోలో ఉందని చెప్పొచ్చు అన్నట్టు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే ఇతర ప్రాంతాలలో కూడా సర్క్యూట్ సిట్టింగ్ బెంచెస్ కూడా ఏం చేయొచ్చు అంటే ఏర్పాటు చేయొచ్చు అన్నట్టు మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. రైట్, ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మరి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ యొక్క న్యాయ పరిధి ఏందో ఒకసారి చూద్దాం. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ యొక్క న్యాయ పరిధి ఒకసారి గమనిస్తే ఇక్కడ వచ్చేసి ఏంటంటే అఖిల భారత సర్వీసులు, అదే విధంగా వచ్చేసి కేంద్ర సివిల్ సర్వీసులు అండ్ కేంద్రంలోని సివిల్ పోస్టులు, అలానే రక్షణ దళాల్లోని పౌర ఉద్యోగులు. రైట్, సో వీరి యొక్క వివాదాలను వచ్చేసి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పరిష్కరిస్తుంది. మరి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పరిధిలోకి రాని ఏమో ఉన్నాయంటే ఉన్నాయి. ఏంటి అంటే ఒకటి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కి రాని వచ్చేసి ఏంటంటే రక్షణ దళాల సభ్యులు రారు, మీన్స్ డిఫెన్స్ ఫోర్సెస్ రావు.
రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ గమనించాలి, ఇక్కడ వచ్చేసి ఏంటంటే డిఫెన్స్ సర్వీసెస్ వస్తారు, అంటే రక్షణ దళాల్లోని పౌర ఉద్యోగులు వస్తారు, కానీ రక్షణ దళాల సభ్యులు మాత్రం సో దీని కిందకి రారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే సుప్రీంకోర్టు యొక్క అధికారులు, రైట్, సుప్రీంకోర్టు అధికారులు అదే విధంగా వచ్చేసి ఉద్యోగులు కూడా క్యాట్ పరిధిలోకి రారు. రైట్, అండ్ నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి ఏంటంటే పార్లమెంట్, రైట్, పార్లమెంట్ యొక్క సచివాలయ సిబ్బంది కూడా వచ్చేసి దీని పరిధి కిందకి రారు. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ న్యాయ పరిధికి ఎవరు వస్తున్నారు అంటే అఖిల భారత సర్వీసులు, కేంద్ర సివిల్ సర్వీసులు, కేంద్రంలోని సివిల్ పోస్టులు, రక్షణ దళాల్లోని పౌర ఉద్యోగులు మాత్రమే వస్తున్నారు. ఈ క్యాట్ కిందకి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పరిధిలోకి రాని ఏంటి అంటే రక్షణ దళాల సభ్యులు రారు, సుప్రీంకోర్టు అధికారులు ఉద్యోగులు రారు, అదే విధంగా వచ్చేసి పార్లమెంటు సచివాలయ సిబ్బంది కూడా దీని కిందకి రారు. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పొచ్చు. రైట్, అదే విధంగా వచ్చేసి ఏంటంటే ఈ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉంది కదా, ఈ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వచ్చేసి ఏంటి అంటే బహుళ సభ్యుల సంస్థ అని చెప్పొచ్చు అన్నట్టు. రైట్, అయితే ఇంతకు ముందు వచ్చేసి సో ఇయర్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లో వచ్చేసి ఏంటంటే చైర్మన్ ఉండేది, అదే విధంగా వచ్చేసి ఏంటంటే వైస్ చైర్మన్ కూడా ఉండేది అన్నట్టు. బట్ లేటర్ సో 2006 నుంచి వచ్చేసి ఏం చేశారు అంటే ఈ వైస్ చైర్మన్ పదవిని ఏం చేశారు, రిమూవ్ చేశారు అన్నట్టు. రైట్, దేని ప్రకారం అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అమెండ్మెంట్ యాక్ట్ 2006 ప్రకారం. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లో వచ్చేసి ఒక చైర్మన్ ఉంటాడు. రైట్, సో ఒక చైర్మన్ ఉంటాడు, అదే విధంగా వచ్చేసి ఏంటి అంటే సభ్యులు ఉంటారు. ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే 65 మంది సభ్యులు ఉంటారు అన్నట్టు. రైట్, సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఒక చైర్మన్ అండ్ సభ్యులు వచ్చేసి 65 మంది సభ్యులు. మరి వీళ్ళని ఎవరు నియమిస్తారు అంటే ప్రెసిడెంట్ వచ్చేసి సో వీళ్ళని నియమిస్తాడు. మరి ఎలా నియమిస్తాడు అంటే ఈ సభ్యుల్ని అదే విధంగా వచ్చేసి చైర్మన్ వచ్చేసి ఏం చేస్తాడు అంటే న్యాయ రంగం నుంచి అండ్ పాలనా రంగం నుంచి వీళ్ళని సో ఇయర్ రాష్ట్రపతి వచ్చేసి ఏం చేస్తాడంటే నియమిస్తాడు. మరి వీరి పదవి కాలం ఎంత? వీరి పదవి కాలం వచ్చేసి ఏంటంటే 5 సంవత్సరాలు అన్నట్టు. రైట్, వీళ్ళ పదవి కాలం వచ్చేసి 5 సంవత్సరాలు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే చైర్మన్ వచ్చేసి ఏంటంటే ఎంత ఏజ్ వరకు పనిచేయొచ్చు అంటే సో అప్ టు 65 ఇయర్స్ వచ్చేంత వరకు పనిచేయొచ్చు. అదే విధంగా ఇతర సభ్యులు వచ్చేసి ఏంటంటే 62 ఇయర్స్ వరకు. రైట్, సో ఇందులో ఏది ముందైతే అది ఫాలో కావాలన్నట్టు. రైట్, సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే చైర్మన్ ది అదే విధంగా వచ్చేసి సభ్యులు వచ్చేసి 5 సంవత్సరాల పదవి కాలము. సో కాకపోతే ఇక్కడ చైర్మన్ వచ్చేసి ఏంటంటే అప్ టు 65 ఇయర్స్ వరకు ఓకే సో ఇయర్ పనిచేస్తాడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే 62 ఇయర్స్ వరకు సభ్యులు పనిచేస్తారు అన్నట్టు. రైట్, సో ఇది సో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ లో ఉన్న సో చైర్మన్ అండ్ సభ్యుల యొక్క పదవి కాలం అన్నట్టు. రైట్, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే దీనికి మీన్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కి వచ్చేసి ఏంటంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ ఆఫ్ 1908 కింద సో ఇయర్ దీని కిందకి రాదు. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సో ఇక్కడ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వచ్చేసి ఏంటంటే దేనికి లోబడి పనిచేస్తుంది అంటే సహజ న్యాయ సూత్రాలకు లోబడి పనిచేస్తుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారం సహజ న్యాయ సూత్రాలకు లోబడి ఇది పనిచేస్తుంది అన్నట్టు. రైట్, అండ్ అదే విధంగా మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే దరఖాస్తుదారుడు వచ్చేసి ఏంటంటే 50 రూపాయల నామమాత్రపు రుసుముని చెల్లించి దరఖాస్తుదారుడు స్వయంగా గాని లేదా న్యాయవాది గాని ట్రిబ్యునల్ ఎదుట సో ఇయర్ హాజరుపరచవచ్చు. రైట్, ఈ పాయింట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మరి అపీల్ చేసుకోవచ్చా? సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ తీర్పులే సో అంతిమమా అంటే అంతిమం కాదు అన్నట్టు మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే మనకి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ యాక్ట్ 1985 ప్రకారం వచ్చేసి ఏంటంటే ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పులు వ్యతిరేకంగా వచ్చేసి సో మనం వచ్చేసి కేవలం సుప్రీంకోర్టులో మాత్రమే అపీల్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఎప్పుడైతే మనకి 1997 లో వచ్చేసి చంద్రకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏమని చెప్పింది అంటే సో ఇయర్ సుప్రీంకోర్టునే కాదు హైకోర్టులో కూడా అపీల్ చేసుకునే సో ఇయర్ ఉంది అని చెప్పింది అన్నట్టు. అంటే క్యాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పులకు వ్యతిరేకంగా వచ్చేసి సుప్రీంకోర్టులైనా అపీల్ చేసుకోవచ్చు, అదే విధంగా వచ్చేసి ఏంటంటే హైకోర్టులైనా అపీల్ చేసుకోవచ్చు అన్నట్టు కూడా చెప్పింది. సో అయితే మొదట వచ్చేసి ఏంటంటే హైకోర్టులో అపీల్ చేసుకోవాలి, ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే సుప్రీంకోర్టుకు రావచ్చు అన్నట్టు మనకి ఇక్కడ చెప్పడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. రైట్, ఈ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఏంటంటే సపోజ్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు అనుకుందాం, వారి సర్వీస్ వివాదాలు ఉన్నాయి అనుకుందాం. మరి వారి సర్వీస్ వివాదాలు ఎవరు పరిష్కరించాలి? సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పరిష్కరిస్తుందా? చేయదు. రైట్, కాబట్టి ఏం కావాలి మనకి? స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉండాలన్నట్టు. రైట్, ఇప్పుడు వచ్చేసిందంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ యాక్ట్ 1985 ప్రకారం వచ్చేసిందంటే స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమని రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఆ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేస్తుంది అన్నట్టు మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది అన్నట్టు. రైట్, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మన భారతదేశంలో వచ్చేసి ప్రస్తుతము
9 రాష్ట్రాలలో వచ్చేసిందంటే స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఉన్నాయన్నట్టు. ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఒకటి వచ్చేసి ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిస్సా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అండ్ కేరళలో ఉంది అని చెప్పొచ్చు. రైట్. ఇప్పుడు స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కూడా వచ్చేసి చైర్మన్ ఉంటాడు, అదే విధంగా సభ్యులు ఉంటారు. మరి వీరిని ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి నియమిస్తాడు. మరి ఎవరిని సంప్రదించాలి? గవర్నర్ ని సంప్రదించాలి. అంటే సో ఇప్పుడు స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లో ఉన్న చైర్మన్ ని మరియు సభ్యుల్ని రాష్ట్ర గవర్నర్ ను సంప్రదించి రాష్ట్రపతి వీరిని నియమిస్తారు అన్నట్టు. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో ఈ జాయింట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, ఈ జాయింట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వచ్చేసి ఏంటంటే సో ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చట్టం 1985 ప్రకారం వచ్చేసిందంటే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ప్రత్యేకంగా వచ్చేసి ఒక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆయా రాష్ట్రాల కొరకు ప్రత్యేకంగా వచ్చేసి ఒక జాయింట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేస్తుంది అన్నట్టు మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. అండ్ అదే విధంగా వచ్చేసి జాయింట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కూడా వచ్చేసి ఏంటంటే ఒక చైర్మన్ ఉంటాడు, అదే విధంగా వచ్చేసి ఏంటంటే మెంబర్స్ ఉంటారు. మరి వీరిని ఎవరు నియమిస్తారు అంటే సో రాష్ట్రపతి నియమిస్తాడు. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ ట్రిబ్యునల్ యొక్క చైర్మన్ అదే విధంగా సభ్యుల్ని ఆయా రాష్ట్రాల గవర్నర్ ని సంప్రదించి అప్పుడు రాష్ట్రపతి ఏం చేస్తున్నాడు అంటే నియమిస్తాడు అన్నట్టు ఇక్కడ చెప్పడం జరిగింది అన్నట్టు. రైట్. ఇది వచ్చేసి ఏంటంటే జాయింట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అన్నట్టు. అంటే ఆర్టికల్ 323A వచ్చేసి సో 3 అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, సెకండ్ వన్ వచ్చేసి స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే జాయింట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ట్రిబ్యునల్స్ ఫర్ అదర్ మ్యాటర్స్. రైట్. ఈ ట్రిబ్యునల్స్ ఫర్ అదర్ మ్యాటర్ లో వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనకి సో 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏంది సో పరిపాలన సంబంధించిన ట్రిబ్యునల్. సో పరిపాలన సంబంధించిన ట్రిబ్యునల్ ని పార్లమెంట్ మాత్రమే ఏర్పాటు చేస్తుంది. రైట్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. అదే పరిపాలనేతర అంశాలకు సంబంధించిన ట్రిబ్యునల్ ని ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే పార్లమెంట్ చేస్తుంది. అదే విధంగా వచ్చేసి ఏంటంటే స్టేట్ లెజిస్లేచర్ కూడా చేస్తుంది, అంటే శాసనసభలు కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ పరిపాలనేతర అంశాలు వచ్చేసి ఏంటి? రైట్. సో ఈ ట్రిబ్యునల్స్ వచ్చేసి ఏంటి అంటే సో ట్యాక్స్ రిలేటెడ్ వివాదాలు ఏదైతే ఉంటాయో వాటిని ఇది పరిష్కరిస్తుంది. ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే సో విదేశీ మారక దిగుమతి ఎగుమతికి సంబంధించిన వివాదాలను కూడా ఇది పరిష్కరిస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే పారిశ్రామిక మరియు కార్మిక వివాదాలను కూడా ఇది పరిష్కరిస్తుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే భూ సంస్కరణలకు సంబంధించిన వివాదాలను పరిష్కరిస్తుంది. రైట్. అదే విధంగా వచ్చేసి ఏంటంటే పట్టణ ఆస్తులపై సంబంధించిన వివాదాలను పరిష్కరిస్తుంది. అండ్ అదే విధంగా వచ్చేసి ఏంటంటే పార్లమెంటు రాష్ట్ర శాసనసభల ఎన్నికల సంబంధ వివాదాలను కూడా ఇది పరిష్కరిస్తుంది అన్నట్టు. రైట్. అండ్ అదే విధంగా వచ్చేసి ఏంటంటే రాష్ట్రపతి వచ్చేసి ఒక నోటిఫికేషన్ ద్వారా అత్యవసర వస్తువులు అని ప్రకటించిన ఆహార పదార్థాలు మరియు ఇతర వస్తువుల యొక్క ఉత్పత్తి, సరఫరా అండ్ పంపిణీకి సంబంధించిన వివాదాలను కూడా వచ్చేసింది అంటే ఈ ట్రిబ్యునలే పరిష్కరిస్తుంది. అంటే పరిపాలనేతర అంశాలకు సంబంధించిన ట్రిబ్యునల్ మాత్రమే ఇది పరిష్కరిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి అంటే ఆర్టికల్ 323A అండ్ ఆర్టికల్ 323B యొక్క డిఫరెన్సెస్ ఏంటో ఒకసారి చూద్దాం. రైట్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్ ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 323A. సో దీని ప్రకారం వచ్చేసి ఏంటంటే పరిపాలన అంశాలకు సంబంధించిన ట్రిబ్యునల్స్ ని ఏర్పాటు చేయబడతాయి అన్నట్టు. రైట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 323B. ఈ ఆర్టికల్ 323B ఏం చెప్తుందంటే దీని ప్రకారం వచ్చేసి పరిపాలనేతర అంశాలకు సంబంధించిన ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేయబడుతుంది అన్నట్టు మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అదే విధంగా వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 323A లో వచ్చేసి ఏంటి అంటే ఈ ఆర్టికల్ ఆధారంగా ఏర్పాటు చేయబడే ట్రిబ్యునల్ పార్లమెంట్ మాత్రమే చేస్తుంది. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అదే విధంగా వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 323B కింద వచ్చేసి ట్రిబ్యునల్స్ ని ఏర్పాటు చేస్తుందిగా ఆ ట్రిబ్యునల్స్ ని వచ్చేసి ఏంటంటే పార్లమెంటు ఏర్పాటు చేయొచ్చు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే రాష్ట్ర అసెంబ్లీలు కూడా వచ్చేసి ఏర్పాటు చేయొచ్చు అన్నట్టు మనకి ఇక్కడ సెకండ్ డిఫరెన్స్ చెప్పడం జరుగుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే సో ఆర్టికల్ 323A కింద వచ్చేసి ఏంటంటే కేంద్రానికి ఒకటి మరియు ప్రతి రాష్ట్రానికి ఒకటి చొప్పున లేదా 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ట్రిబ్యునల్ ఏం చేయొచ్చు? ఏర్పాటు చేయొచ్చు. ఇలా ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ విషయంలో వచ్చేసి ఏంటంటే ఎలాంటి హైరార్కీ అవసరం లేదు అన్నట్టు మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 323B కింద వచ్చేసి ఈ ఆర్టికల్ ప్రకారం వచ్చేసి ఏంటంటే ఒక క్రమానుగత శ్రేణి మీన్స్ ఒక హైరార్కీ అనేది ఉంటుంది అన్నట్టు. ఒకటి కంటే ఎక్కువ ట్రిబ్యునల్ కేంద్రానికి అదే విధంగా రాష్ట్రానికి కూడా వచ్చేసి ఏంటంటే ఏర్పాటు చేయబడుతుంది. బట్ ఆర్టికల్ 323B కింద వచ్చేసి ఏంటంటే హైరార్కీ ఉంటుంది. ఆర్టికల్ 323A కింద వచ్చేసి ఏంటంటే హైరార్కీ ఉండదు. రైట్. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సో ఈ రోజు వచ్చేసి ఏంటంటే ఇది క్వశ్చన్ అన్నట్టు. రైట్. ఈ క్వశ్చన్ వచ్చేసి మీరు ఆన్సర్ చేసి కమెంట్ బాక్స్ లో ఇవ్వండి. రైట్. ఈ వీడియో మీకు నచ్చితే మరియు ఈ కంటెంట్ ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ కి చేరాలంటే ఈ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి
షేర్ చేయండి.